వెల్కమ్ టు అమృతం డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్ లో ఉమెన్స్ హెల్త్ లో మనం మాట్లాడుకుంటున్నాం ఈ వారం అంతా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ గురించి. మరి ఈ రోజు ఏ టాపిక్ గురించి తెలియజేయబోతున్నారో మన డైటీషియన్ శుభాంగిని అడిగేద్దాం. హాయ్ శుభాంగి. హాయ్ మోనికా. శుభాంగి, ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్ లో ఉమెన్స్ హెల్త్ లో మనం ఏ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం? ఈ రోజు మనము థైరాయిడ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్ లో ఉమెన్స్ హెల్త్ లో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ లో మనం థైరాయిడ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో మరి శుభాంగి, థైరాయిడ్ అనగానే హైపర్ ఉంటుంది కదా అండ్ హైపో రెండు ఉంటాయి కదా. సో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనగానే రెండు ఆటో ఇమ్యూనేనా? రెండు ఆటో ఇమ్యూనే. థైరాయిడ్లో హైపర్ అండ్ హైపో ఎలా డిఫరెన్షియేట్ అవుతుందంటే ఇన్ఫ్లమేషన్ ఇస్ కామన్. ఏంటంటే ఆ థైరాయిడ్ గ్లాండ్కి ఇన్ఫ్లమేషన్ అనేది కామన్గా వస్తుంది. హైపో అనేసరికి థైరాయిడ్ గ్లాండ్ అనేది అండర్ యాక్టివ్, అంటే సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ హార్మోన్ ప్రొడ్యూస్ చేయదన్నమాట. హైపర్ అని అంటే ఎక్కువ, ఎక్సెసివ్, ఓవర్ యాక్టివ్గా ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ హార్మోన్ అనేది మనం చూసుకోగలుగుతాం. సో శుభాంగి, ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనగానే మనం చాలా మాట్లాడుకున్నాం, ఈ వారం అంతా కూడా మాట్లాడుకున్నాం. సో థైరాయిడ్ కూడా జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనుకుంటారు, కానీ ఇది కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డరేనా? సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనుకోవడానికి కారణం ఏంటంటే మన హార్మోన్స్, థైరాయిడ్ హార్మోన్స్ అప్స్ అండ్ డౌన్ అయ్యాయి, హైపో అయింది లేదంటే హైపర్ అయింది అన్నట్టే మాట్లాడుకుంటాం. కాబట్టి దీన్ని ఇన్ఫ్లమేషన్ కాజ్ ఆటో ఇమ్యూన్ అనేది మనం ఎప్పుడు డిస్కషన్కి తేము. అలా మనకి ఒక డిస్కషన్ పాయింట్లో వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది ఏంటంటే, సో మన ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే ఆటో ఇమ్యూన్ డిజీజ్ స్టేట్కి వెళ్ళినప్పుడు థైరాయిడ్ గ్లాండ్ని అటాక్ చేసినప్పుడు దానికి ఇన్ఫ్లమేషన్ అనేది కాజ్ అవుతుంది. ఈ ఇన్ఫ్లమేషన్ హైపర్ కావచ్చు లేదంటే హైపో కావచ్చు. ఓకే. సో థైరాయిడ్ అనగానే మనకి రెండిట్లోని చాలా వేరియేషన్స్ ఉంటాయి అండ్ డైట్ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది కదా? డెఫినెట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే హైపోలో అయోడిన్ రిచ్ ఫుడ్స్ అయితే ఇస్తాము, అదే హైపర్లో అయోడిన్ రిచ్ ఫుడ్స్ ఇవ్వరు. ఎందుకంటే హైపర్లో మనకి హార్మోన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలి కాబట్టి అయోడిన్ ఫుడ్స్ ఎక్కువగా ఇస్తారు. సో ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వచ్చిన వాళ్ళకి ఇంకొకటి వచ్చే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనము ల్యూపస్ కండిషన్లో చూసినప్పుడైతే అది ఎట్ ఏ టైం హార్ట్ ఆర్ లివర్ లేదంటే హార్ట్, లంగ్స్ అలా మల్టిపుల్గా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఫస్ట్ వచ్చింది రాకుండా ఉండడం మంచిది, వచ్చింది అని తెలిసాక వీ హ్యావ్ టు బీ ఆన్ ఎ ప్రాపర్ డైట్ మనకి. ఓకే. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళు హైపర్ అయినా హైపో అయినా కామన్గా తీసుకోవాల్సినవి ఏంటి, తీసుకోకూడనివి ఏంటి? సో వీళ్ళు ఫైబర్ మీద ఫోకస్ ఎక్కువ చేయాలి. ఎందుకంటే వెయిట్ మేనేజ్మెంట్ చాలా రోల్ ప్లే చేస్తుంది వీళ్ళకి. అది కాకుండా జింక్, సెలీనియం అండ్ విటమిన్స్ అండ్ మినరల్స్ మీద వీళ్ళు చాలా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. వెజిటేబుల్ అండ్ ఫ్రూట్ ఇంటేక్ ఇంక్రీజ్ చేయాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఏవైతే ఫుడ్స్ అగ్రివేట్ చేస్తూ ఉన్నాయో లైక్ క్యాబేజ్, కాలీఫ్లవర్ ఏవైతే ఉన్నాయో అవి రాగా తీసుకోకుండా లిమిటెడ్గా తీసుకుంటే, కుక్డ్ వర్షన్లో తీసుకుంటే ఇంకా మంచిది. థైరాయిడ్ ఉన్న వాళ్ళు జనరల్గా సప్పని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలియచేయండి. ఉమెన్ హెల్త్లో ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉన్న వాళ్ళు థైరాయిడ్ డిన్నర్ ఎలా ప్లాన్ చేసుకోవాలో ఈ చార్ట్ ద్వారా చూద్దాం. సోమవారం జూడిల్స్ ప్లస్ గ్రిల్డ్ సాల్మన్, మంగళవారం క్యాబేజ్ చికెన్ రోల్ అండ్ సాటెడ్ బ్రాక్లీ, బుధవారం కీమా స్టఫ్డ్ క్యాప్సికమ్ అండ్ స్టిర్ ఫ్రై బీన్స్, గురువారం రెయిన్బో సాలడ్ అండ్ స్క్రాంబుల్డ్ ఎగ్స్, శుక్రవారం బ్రోకలీ సాలడ్ విత్ యాపిల్, వాల్నట్స్ అండ్ మష్రూమ్, శనివారం సాల్మన్ ప్యాటీస్ అండ్ క్యారెట్ బీట్రూట్ సాలడ్, ఆదివారం అవగాడో చికెన్ సాలడ్. థైరాయిడ్ ఉన్న వాళ్ళు సప్పని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలుసుకున్నారు కదా. శుభాంగి, మరి చార్ట్ నుండి ఏ 2 రెసిపీస్ని ఇక్కడ మనం పరిచయం చేయబోతున్నాం. ఈరోజు మనం తయారు చేయబోయే మొదటి రెసిపీ క్యాబేజ్ చికెన్ రోల్ అండ్ రెండవ రెసిపీ రెయిన్బో సాలడ్. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్ లో మన ఫస్ట్ రెసిపీ క్యాబేజ్ చికెన్ రోల్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో శుభాంగి, క్యాబేజ్ చికెన్ రోల్ పెట్టారు కదా. థైరాయిడ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఏంటంటే క్రూసిఫరస్ వెజిటబుల్స్ ని తీసుకోరు, కానీ మరి క్యాబేజ్ తీసుకోవచ్చా? సో క్రూసిఫరస్ వెజిటేబుల్స్ వాళ్ళు ఎందుకు అవాయిడ్ చేస్తూ ఉంటారంటే దీంట్లో అయోడిన్ కంటెంట్ అండ్ ఇది స్టిమ్యులేట్ థైరాయిడ్ని చేస్తుంది అని ఇది అవాయిడ్ చేస్తూ ఉంటారు. అది ఒక మెథడ్ అండి. ఎందుకంటే ఎప్పుడైతే క్రూసిఫరస్ వెజిటేబుల్ మీరు వాటర్లో సోక్ చేసి అండ్ బాయిల్ చేసి కుక్ చేస్తారో అప్పుడు ఆ అయోడిన్ కంటెంట్ అనేది తగ్గిపోయి సేఫర్ టు ఈట్ ఇన్ అ థైరాయిడ్ కండిషన్ అని ఉంటుందన్నమాట. ఓకే. క్యాబేజ్ ఏంటంటే ఫైబర్ రిచ్, వెయిట్ మేనేజ్మెంట్కి మనకు హెల్ప్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ కూడా దీంట్లో ఉంటుంది. ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉండడం వల్ల థైరాయిడ్లో ఏదైతే ఇన్ఫ్లమేషన్ వచ్చిందో దాన్ని తగ్గించడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి.
చికెన్ వచ్చేసి లీన్ మీట్ అండి. దీంట్లో ఫ్యాట్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, ప్రోటీన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి B12 విటమిన్ అనేది మనకి దీంట్లో అవైలబుల్గా ఉంటుంది. మనకు న్యూట్రియంట్ వాల్యూ అనేది మనకు పెంచుతుంది అనమాట. నువ్వులు వచ్చేసి మనకి కాల్షియం రిచ్ అండి. ఎందుకంటే కాల్షియం తీసుకున్నప్పుడు మనము బోన్స్ అవన్నీ స్ట్రాంగ్ అవుతాయి. ఆటో ఇమ్యూన్ డిజీజ్లో మనం చూసినప్పుడు బోన్ డిఫార్మిటీస్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం జింక్ కంటెంట్ కూడా ఇంట్లో ఉంటుంది కాబట్టి థైరాయిడ్ కండిషన్ని ఇంప్రూవైజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఓవరాల్గా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఈ పర్టికులర్ రెసిపీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ చికెన్ తీసుకొని వాళ్ళకి ఏంటి అక్కడ? చికెన్ తీసుకొని వాళ్ళకి వాళ్ళు పన్నీర్ కానీ అలాంటి బీన్స్ కానీ ఇలాంటివి వాళ్ళు ఆప్ట్ చేసుకోవచ్చు చికెన్ ప్లేస్లో. ఓకే, క్యాబేజ్ చికెన్ రోల్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ రెయిన్బో సాలెడ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో ఇది రెయిన్బో సాలెడ్ అండ్ చాలా కలర్ఫుల్గా రెయిన్బో లాగే ఉంది. సో మనకి డిఫరెంట్ కలర్ వెజిటేబుల్ డిఫరెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకి ఇస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రెడ్ క్యాప్సికమ్ అండ్ క్యారెట్ తీసుకున్నట్టయితే మనకి దీంట్లో బీటా కెరోటీన్స్ అనేటివి వస్తాయి. ఈ బీటా కెరోటీన్స్ ఏంటంటే మనకి హార్ట్ ఫంక్షనింగ్కి కూడా హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం విజన్కి హెల్ప్ అవుతుంది. థైరాయిడ్ కండిషన్లో ఉన్నప్పుడు ఏంటంటే థైరాయిడ్ హార్మోన్ అప్స్ అండ్ డౌన్స్ అవుతుంది. అప్పుడు థైరాయిడ్ హార్మోన్ హార్ట్ బీట్, హార్ట్ రేట్, హార్ట్ కాంట్రాక్షన్కి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఆ ఫంక్షనింగ్ని ప్రాపర్గా సెట్ చేయడానికి మనకి ఈ రెడ్ కలర్ వెజిటేబుల్స్ హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ ఎల్లో వెజిటేబుల్ అండ్ పర్పుల్ వెజిటేబుల్ దీంట్లో కూడా ఫ్లేవనాయిడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఫ్లేవనాయిడ్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఫ్రీ రాడికల్స్ ఏవైతే బాడీలో ఉంటాయో, ఏవైతే మన హెల్దీ సెల్స్ని అటాక్ చేస్తున్నాయో ఆ ఫ్రీ రాడికల్స్ అనేవి తీసేస్తూ ఉంటుంది. ఇంకా ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏదైతే సెల్స్ మీద వస్తుందో దాన్ని కూడా ఎలిమినేట్ చేస్తూ ఉంటుంది. ఆ స్ట్రెస్ అనేది సెల్స్ మీద దాన్ని తగ్గిస్తూ ఉంటుంది. గ్రీన్ పీస్ వచ్చేసి మనము మేజర్గా ప్రోటీన్ సోర్స్ కింద మనం యాడ్ చేస్తున్నాము. ఎందుకంటే వెజిటేరియన్ ప్రోటీన్ సోర్స్ అవుతుంది గ్రీన్ పీస్. సో ఈ గ్రీన్ పీస్ వచ్చినప్పుడు ప్రోటీన్ యాడ్ అవుతుంది. కంప్లీట్ మీల్ లాగా మీరు ఇది తీసుకోవచ్చు డిన్నర్ టైంకి కూడా. సో శుభాంగి, ఈ హైపర్ థైరాయిడ్ హైపోథైరాయిడ్లోని కొంతమంది వెయిట్ పుట్ ఆన్ అవుతారు, కొంతమంది వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు కదా. సో ఇది ఎందుకు జరుగుతుంటుంది? సో హైపోథైరాయిడ్లో ఏమైపోతుందంటే మన హార్మోన్ బ్యాలెన్స్ అనేది తక్కువ అయిపోతుంది. అంటే థైరాయిడ్ హార్మోన్ తక్కువగా ప్రొడక్షన్ అవుతూ ఉంటుంది. సో యాక్చువల్గా ఏంటంటే మన థైరాయిడ్ గ్లాండ్ గ్రోత్, డెవలప్మెంట్, హార్ట్ రేట్ అండ్ మెటబాలిజంకి చాలా హెల్ప్ అవుతుంది. ఈ థైరాయిడ్ హార్మోన్ అప్స్ అండ్ డౌన్స్ అయినప్పుడు ఈ 4 ఫంక్షన్స్ని కూడా అప్స్ అండ్ డౌన్స్ అవుతాయి. సో మనము వెయిట్ గెయిన్ అవుతాం ఎందుకంటే థైరాయిడ్ గ్లాండ్ హార్మోన్ సరిగ్గా ప్రొడ్యూస్ చేయట్లేదు అండ్ మెటబాలిజం ఆఫ్ ఫ్యాట్స్, ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్ సరిగ్గా అవ్వదు. కాబట్టి మనము వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఓకే, సో ఇలాంటివన్నీ అంటే లైక్ ఈ మిక్స్డ్ సాలెడ్ మనం ఏదైతే ఇప్పుడు మాట్లాడుకుంటున్నామో రెయిన్బో సాలెడ్, దీన్ని సప్పర్లోకి ప్లాన్ చేసుకుంటే మంచిది అన్నారు కదా. కొంతమందికి ఇది స్టమక్ ఫిల్లింగ్గా అనిపించకపోవచ్చు. సో ఇంకా కొంచెం హంగ్రీగా అనిపిస్తే ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చా? సో ఒకవేళ సప్పర్లో మనం ప్లాన్ చేసినప్పుడు చంక్స్ ఆఫ్ మీట్ని మనం యాడ్ చేసుకోవచ్చు. కానీ లీన్ మీట్ యాడ్ చేసుకోవడం చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. లీన్ మీట్లో ఏంటంటే మనకు ఫ్యాట్స్ తక్కువగా వచ్చి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సాల్మన్ కూడా ఒక మంచి ఆప్షన్ మనం దీంతో పాటు యాడ్ చేసుకోవడానికి. omega-3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది కాబట్టి అది థైరాయిడ్ గ్లాండ్ ఇన్ఫ్లమేషన్ని తగ్గడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, అండ్ అలాగే వీళ్ళు టోఫు కానీ పనీర్ కానీ తీసుకోవచ్చా? వీళ్ళు పనీర్ తీసుకోవచ్చు. టోఫు, సోయా రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా మోడరేట్ అమౌంట్లో తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఐసోఫ్లేవనాయిడ్స్ ఏవైతే సోయాలో ప్రెజెంట్ ఉంటాయో అవి థైరాయిడ్ హార్మోన్ స్టిమ్యులేషన్కి హెల్ప్ అవుతూ ఉంటాయి. అంటే దాన్ని కిక్ స్టార్ట్ చేస్తూ ఉంటాయి. థైరాయిడ్ హార్మోన్ని ఇంకెక్కువగా ప్రొడ్యూస్ చేయడానికి కిక్ స్టార్ట్ చేస్తూ ఉంటుంది. సో మోడరేట్ అమౌంట్గా తీసుకోవడం సజెస్టబుల్. సో హైపర్ థైరాయిడ్ వాళ్ళు అవాయిడ్ చేసుకొని హైపోథైరాయిడ్ వాళ్ళు తీసుకోవచ్చు, అలా తీసుకోవచ్చు. ఓకే, రెయిన్బో సాలెడ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ శుభాంగి. యూర్ వెల్కమ్. భారతి ఇలా అడుగుతున్నారు, మా బాబు ఏజ్ 14 years, యాక్టివ్గా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు, ఎక్కువగా నూడిల్స్ ఇష్టంగా తింటాడు, నూడిల్స్ పెట్టచ్చా తెలియచేయండి. హాయ్ భారతి,
మీరు మీ అబ్బాయికి నూడిల్స్ ఇవ్వచ్చు, కానీ మైదాతో కాకుండా హోల్ వీట్తో చేసింది లేదంటే మిల్లెట్స్తో చేసింది, ఈరోజు నవేడేస్ లైక్ దాల్స్తో చేసిన నూడిల్స్ కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి. సో ఆ నూడిల్స్ చేసి ఇస్తే బెటర్. అందులో కూడా మీరు వెజిటేబుల్స్ అనేది ఎక్కువగా యాడ్ చేసి ఇస్తే ఇంకా బెనిఫిషియల్గా ఉంటుంది. మన ఫస్ట్ రెసిపీ చికెన్ క్యాబేజ్ రోల్స్. స్టవ్ ఆన్ చేసుకుంటాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇందులోకి మనం క్యాబేజ్ యాడ్ చేసుకుంటున్నాం. క్యాబేజ్లో ఏంటంటే మనకి చక్కటి వైటమిన్ సి ఉంటుంది అండ్ లాట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది అండ్ ఈజీగా కూడా మనకి డైజెస్ట్ అయిపోతుంది అండ్ లో క్యాలరీ ఫుడ్. చాలా మందికి థైరాయిడ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంతమంది కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది, మెటబాలిక్ రేట్ కూడా వాళ్ళకి తగ్గిపోతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు వెయిట్ని మెయింటైన్ చేసుకోవాలి, వెయిట్ లాస్కి హెల్ప్ చేసే ఫుడ్స్ ఏవి అంటే మనం వన్ ఆఫ్ ద వెజిటబుల్ చక్కటి క్యాబేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో క్యాబేజ్ లీవ్స్ని ఇలా మనం వాటర్లో వేసి స్టీమ్ చేసేసుకుందాం అండ్ అలాగే మరొక స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుందాం. వెల్లుల్లి వేసుకుందాం. వెల్లుల్లి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్. సో మన బాడీలో ఎక్కడ ఇన్ఫ్లమేషన్ ఉన్నా తగ్గించడానికి వెల్లుల్లి చాలా బాగా హెల్ప్ చేస్తుంది, డైజెషన్కి హెల్ప్ చేస్తుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి కూడా వెల్లుల్లి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కొంచెం వెల్లుల్లి, స్ప్రింగ్ ఆనియన్స్, చక్కటి వైటమిన్ సి అండ్ ఫైబర్, అలాగే మనం చికెన్ బ్రెస్ట్ని అంటే బోన్లెస్ చికెన్ని ఇలా స్ట్రెచ్ చేసి పెట్టుకున్నాం. ఇది కాస్త బాయిల్ చేశాను. సో ఇప్పుడు లైట్గా సాటే చేసుకుందాం. కొంచెం ఉప్పు, అలాగే ఇందులోకి మనం నువ్వులు యాడ్ చేసుకుంటున్నాం. నువ్వుల్లోని మనకి చక్కటి కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, మంచి మినరల్స్ ఉంటాయి, బోల్డ్ అంతా ప్రోటీన్ కూడా ఉంటుంది. సో ఈ రెసిపీ సప్పర్లోకి చాలా బాగుంటుంది. నైట్ ఎప్పుడు కూడా డిన్నర్ అంటే మన సప్పర్ ఎప్పుడు కొంచెం లైట్గా తీసుకోవాలి, హెల్తీగా తీసుకోవాలి. కాబట్టి మనం చక్కగా ప్రోటీన్ ఉండేది, అలాగే చక్కటి ఫైబర్ అండ్ వైటమిన్స్ ఉండేలాగా ఇలాంటి రెసిపీని ప్లాన్ చేసుకుంటే ఇట్స్ ఆల్వేస్ హెల్తీ అన్నమాట. సో లైట్గా చికెన్ని అలాగే వీటన్నిటిని కూడా లైట్గా ఇలా సాటే చేసుకుందాం. ఆ తర్వాత ఇందులో మనకి యాడ్ చేసుకుందాం సోయా సాస్, అండ్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. సో ఇది సాటే చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుందాం. సో అగైన్ వైటమిన్ సి. సో ఇప్పుడు మనం క్యాబేజ్ని స్టీమ్ చేసుకున్నాం కదా, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో స్టీమ్ చేసుకొని కానీ లేకపోతే వీటిని ముందే మనం రోల్ చేసేసుకొని ఇడ్లీలు ఎలా పెట్టుకుంటామో అలా మనం ఆవిరి పట్టించుకోవచ్చు అనమాట వీటిని. లేదంటే ఇలా సెపరేట్గా మనం చికెన్ని ఇలా సాటే చేసుకొని అలాగే క్యాబేజ్ లీవ్స్ని కూడా మనం సెపరేట్గా బాయిల్ చేసుకొని దీన్ని మనం ఒక డిష్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే ఫస్టే రోల్ చేసేసి స్టీమ్ చేసుకోవచ్చు. 2 మెథడ్స్ ఉన్నాయి, ఏ మెథడ్ అయినా మీరు ఫాలో అవ్వచ్చు. సో ఇప్పుడు ఇందులోకి మనం రోల్ చేసుకుందాం.
ఓకే, సో రోల్ రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. క్యాబేజ్ చికెన్ రోల్స్ రెడీ అయిపోయాయి. మన నెక్స్ట్ రెసిపీ రెయిన్బో సాలెడ్. సో దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుందాం. ప్యాన్ ని ఇలా కాస్త గ్రీస్ చేసుకుందాం. కొంచెం జీలకర్ర, అలాగే మనకి జీలకర్ర డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. అండ్ పచ్చి బఠానీలు, ఇందులో మనకి చక్కటి ప్రోటీన్ ఉంటుంది, వైటమిన్ ఏ కూడా మనకి ఇందులో అధికంగా ఉంటుంది. అండ్ కలర్డ్ వెజిటబుల్స్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో కొంచెం పచ్చి బఠానీలు వేసుకుందాం. అలాగే క్యారెట్ యాడ్ చేసుకుందాం. బీటా క్యారెటిన్, వైటమిన్ ఏ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. అండ్ అలాగే ఇది కూడా మనకి ఒక చక్కటి కలర్డ్ వెజిటబుల్. లైట్గా ఇవన్నీ కూడా మనం సాటే చేసుకోవాలి. అండ్ బెల్ పెప్పర్స్లో yellow తీసుకున్నాం. అండ్ అలాగే రెడ్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఇందులో ఏంటంటే మనకి వైటమిన్ సి అధికంగా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, అండ్ ఫైబర్ కూడా ఉంటుంది. అలాగే ఇందులో మనం రెడ్ క్యాబేజ్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. సో ఈ కలర్ ఏదైతే ఉంటుందో మనకి ఇలా కలర్డ్ వెజిటబుల్స్ ఏవైతే కనిపిస్తూ ఉంటాయో ఇవి మన బాడీకి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి, వైటమిన్ ఏ అధికంగా ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, అండ్ అలాగే వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది. సో కొంచెం క్యాబేజ్ వేసేసుకుందాం, పర్పుల్ క్యాబేజ్. ఇప్పుడు కొంచెం మనం లైట్గా వెనిగర్ వేసుకుందాం. ఇది డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లికాడ ముక్కలు, అగైన్ వైటమిన్ సి అండ్ లాట్ ఆఫ్ ఫైబర్. కొంచెం ఉప్పు వేసుకొని ఇలా లైట్గా సాటే చేస్తాం. సో ఇది చాలా సింపుల్ సాలెడ్. ఇందులో మనం ఇంకా ఎక్స్ట్రా ఏమీ యూస్ చేయట్లేదు. అండ్ ఇట్ ఈస్ టోటలీ హెల్తీ. జస్ట్ క్యాబేజ్ని సాటే చేసి కానీ లేకపోతే మనం స్టీమ్ చేసి కానీ తీసుకుంటే మంచిది. కాబట్టి ఇలా లైట్గా సాటే చేసుకోవాలి. సో కలర్స్ కూడా చూసారు కదా ఎన్ని రకాల కలర్స్ కనిపిస్తున్నాయో, చాలా అట్రాక్టివ్గా కూడా కనిపిస్తుంది. సో ఇది సప్పర్లోకి సూపర్గా మనకి సూట్ అవుతుంది. ఎందుకంటే అన్నీ కూడా లో క్యాలరీ వెజిటబుల్స్ కాబట్టి ఈజీగా డైజెషన్ అవుతుంది. సప్పర్ ఎప్పుడు ఎర్లీగా తీసుకోవాలి అండ్ ఈజీగా డైజెషన్ అయిపోయే ఫుడ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అండ్ కొంచెం లెమన్ కూడా వేసుకుందాం, వైటమిన్ సి అగైన్. మన రెయిన్బో సాలెడ్ రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. రెయిన్బో సాలెడ్ రెడీ అయిపోయింది. క్యాబేజ్ చికెన్ రోల్ అలాగే రెయిన్బో సాలెడ్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. క్యాబేజ్ చికెన్ రోల్స్ కి కావలసిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ 1 కప్పు,
వెల్లుల్లి రెబ్బలు 2, ఉల్లికాడ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, క్యాబేజ్ కొద్దిగా, ఆలివ్ ఆయిల్ పావు టీ స్పూన్, సోయా సాస్ పావు టీ స్పూన్, నిమ్మరసం పావు టీ స్పూన్, ఉప్పు తగినంత, నువ్వులు 1 టీ స్పూన్. క్యాబేజ్ చికెన్ రోల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని కొద్దిగా నీళ్లు పోసుకొని క్యాబేజ్ వేసి ఉడికించుకోవాలి. మరో స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని కొద్దిగా ఆలివ్ ఆయిల్, వెల్లుల్లి, ఉల్లికాడ ముక్కలు, ఉడికించిన చికెన్, ఉప్పు, నువ్వులు, సోయా సాస్, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని సాటే చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నిమ్మరసం వేసి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్లేట్లోకి ఉడికించి పెట్టుకున్న క్యాబేజీ ఆకుల్ని తీసుకొని చికెన్ ని స్టఫ్ చేసుకొని రోల్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి పెట్టి సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ చికెన్ రోల్స్ రెడీ. రెయిన్బో సాలెడ్ కి కావలసిన పదార్థాలు: రెడ్ క్యాబేజ్ 1 కప్పు, జీలకర్ర పావు టీ స్పూన్, నిమ్మరసం పావు టీ స్పూన్, వెనిగర్ పావు టీ స్పూన్, ఉప్పు తగినంత, ఆలివ్ ఆయిల్ పావు టీ స్పూన్, రెడ్ క్యాప్సికం ముక్కలు 1 కప్పు, ఎల్లో క్యాప్సికం ముక్కలు 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, ఉల్లికాడ ముక్కలు 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. రెయిన్బో సాలెడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని కొద్దిగా ఆలివ్ ఆయిల్ తో పాన్ ని గ్రీస్ చేసుకున్న తర్వాత జీలకర్ర, పచ్చి బఠానీలు, క్యారెట్ తురుము, ఎల్లో క్యాప్సికం, రెడ్ క్యాప్సికం, రెడ్ క్యాబేజ్, వెనిగర్, ఉల్లికాడ ముక్కలు, తగినంత ఉప్పు వేసి బాగా సాటే చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పైనుంచి నిమ్మరసం వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రెయిన్బో సాలెడ్ రెడీ. సాత్విక్ ఇలా అడుగుతున్నారు, నేను ఎప్పుడైనా ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకున్నా, ఫ్రైడ్ రైస్ తీసుకున్నా నాకు ఎక్కువగా కాన్స్టిపేషన్ వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలి అంటే ఎలాంటి ఫుడ్ని ప్లాన్ చేసుకోవాలి తెలియచేయండి. హాయ్ సాత్విక్, మీరు ఈ ఫాస్ట్ ఫుడ్స్ అనేవి తక్కువగా తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇవి ఫైబర్ అనేది తక్కువగా ఉంటుంది అండ్ సింపుల్ కార్బ్స్ అండ్ లో గ్రేడ్ ఆయిల్స్ అనేటివి అందులో యూస్ చేస్తూ ఉంటారు. అన్హెల్దీ ఆప్షన్. మీరు దాని బదులు ఫైబర్ ఉన్న వెజిటేబుల్స్ అలాంటివి తీసుకుంటూ ఉంటే మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది కూడా తగ్గుతుంది. అండ్ ఇంట్లోనే బ్రౌన్ రైస్తో ఫ్రైడ్ రైస్ అలాంటివి చేసుకుంటే ఇంకా మంచిది. మరి ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో ఉమెన్స్ హెల్త్లో మనం మాట్లాడుకుంటున్నాం ఆటో ఇమ్యూన్ డిసీజ్ గురించి. అదే థైరాయిడ్. హైపర్ థైరాయిడ్ ఉన్నా, హైపో థైరాయిడ్ ఉన్నా ఎటువంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి, డైట్ ఎంతవరకు హెల్ప్ చేస్తుంది అనే విషయాలు తెలుసుకున్నారు కదండి. మరి మీ అందరి కోసం 2 చక్కటి సప్పర్ రెసిపీస్. సో మనం ఇక్కడ చూసినట్టుగైతే క్యాబేజ్ చికెన్ రోల్స్ మనం ఇక్కడ తయారు చేసుకున్నాము. సో క్యాబేజ్ ఏంటంటే చాలా చక్కటి వెజిటబుల్ అండ్ లైట్గా ఉంటుంది, లో క్యాలరీ ఫుడ్ అండ్ వాటర్ కంటెంట్ ఉంటుంది అండ్ బోల్డ్ అంత ఫైబర్ ఉంటుంది అండ్ వైటమిన్ సి కూడా ఉంటుంది అండ్ అలాగే చికెన్లో చక్కటి ప్రోటీన్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా మనకి ఇలాంటి లైట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల సప్పర్ అన్నది ఈజీగా డైజెషన్ అవుతుంది, వెయిట్ పుట్ ఆన్ అవ్వే అవకాశం కూడా మనకి లేకుండా ఉంటుంది. వెయిట్ లాస్కి ట్రై చేసే వాళ్ళకి కూడా ఇలాంటి రెసిపీస్ హెల్ప్ చేస్తాయి. అండ్ రెయిన్బో సాలెడ్ చూసినట్టుగా అన్ని రకాల వెజిటబుల్స్ని మనం యాడ్ చేసుకున్నాము. గ్రీన్ పీస్ తీసుకున్నాం, పచ్చి బఠానీలు, అగైన్ ప్రోటీన్ అండ్ వైటమిన్ ఏ. మనం చక్కగా క్యారెట్ తీసుకున్నాము, బిటా క్యారోటిన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది అండ్ బెల్ పెప్పర్స్ తీసుకున్నాము, వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్ ఏ ఉంటాయి. అండ్ ఇదంతా కూడా మనకి ఏంటంటే స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది, ఈజీగా డైజెషన్ అయిపోతుంది. అండ్ ఇందులో మనం పర్పుల్ క్యాబేజ్ యూస్ చేసాము, అందులో కూడా అగైన్ వైటమిన్ సి అండ్ లాట్ ఆఫ్ ఫైబర్ అనమాట. సో ఇలాంటి డిషెస్ని మీరు సప్పర్కి ప్లాన్ చేసుకుంటే హెల్తీగా ఉంటుంది, ఈజీగా డైజెషన్ అవుతుంది. అండ్ థైరాయిడ్ వాళ్ళకి ఇలాంటి రెసిపీస్ అనేవి చాలా ఉపయోగపడతాయి. సో తప్పకుండా ట్రై చేయండి. సో చూసారు కదండి, ఇవాళ మన ఎపిసోడ్లోని థైరాయిడ్ ఉన్న వాళ్ళకి 2 చక్కటి సప్పర్ రెసిపీస్ని పరిచయం చేశాం. సో హెల్తీగా ఉండాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ 2 రెసిపీస్ని తప్పకుండా ట్రై చేయండి, హెల్తీగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ మరొక మంచి టాపిక్తో అమృతంలో కలుసుకుందాం.